అనుకున్నదొక్కటి అయినదొక్కటి. అమ్మ నీడలా బతికిన శశికళ అమ్మలానే ముఖ్యమంత్రి కావాలని ఆశలు పెట్టుకుంటే అవన్నీ అడియాసలయ్యాయి. ఎమ్మెల్యేలను గోల్డెన్ బే రిసార్ట్స్లో బంధిస్తే గోల్డెన్ డేస్ వస్తాయని మురిసిపోయిన చిన్నమ్మకి చిప్పకూడు తినే పరిస్థితి దాపురించింది. అసెంబ్లీకి వెళ్లాలనుకున్న శశికళ ఇప్పుడు జైలుకి వెళ్లాల్సి రావడమే బిగ్గెస్ట్ పొలిటికల్ డెవలప్మెంట్. சார் என்ன முடிவு எடுத்திருக்கீங்க? శశికళ జైలుకి వెళ్లాల్సి రావడంతో అన్నాడీఎంకే వర్గం వేగంగా పావులు కదిపింది. పన్నీర్ సెల్వాన్ని ముఖ్యమంత్రి కుర్చీకి దూరం చేసే లక్ష్యంతోనే వ్యూహాలు రచించింది. అన్నాడీఎంకే శాసనసభాపక్ష నేతగా అనూహ్యంగా పళనిస్వామి పేరు తెరపైకొచ్చింది. ముందుగా సెంగోట్టియన్, ఆ తర్వాత జయలలిత మేనల్లుడు దీపక్ పేర్లు వినిపించిన నమ్మకస్తుడైన పళనిస్వామి పేరు ఖరారైంది. పన్నీర్ సెల్వం తర్వాత కేబినెట్లో సీనియర్ మంత్రి అయిన పళనిస్వామిని శాసనసభాపక్ష నేతగా శశికళ నియమించారు. పన్నీర్ సెల్వం తిరుగుబాటు చేసిన పార్టీ నుంచి సస్పెండ్ చేయని శశికళ వర్గం సుప్రీంకోర్టు తీర్పు తర్వాత అనూహ్య నిర్ణయాన్ని ప్రకటించింది. పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రి కుర్చీని చేరుకోకుండా పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి తొలగించారు. అంటే అన్నాడీఎంకే పార్టీలో పన్నీర్ సెల్వం లేనట్టే. కానీ తనను పార్టీ కోశాధికారి పదవి నుంచి తప్పిస్తేనే ఒప్పుకోని పన్నీర్ ఇప్పుడేం చేస్తారన్నది కీలకంగా మారింది. పళనిస్వామి ఎమ్మెల్యేల లేఖలతో నేరుగా రాజ్భవన్కి వెళ్లారు. మద్దతు తనకే ఉందని గవర్నర్ ముందు వేడుకునే పనిలో ఉన్నారు. అంటే మొన్న మధ్య శశికళ ఇచ్చిన లేఖలనే పళనిస్వామి కూడా గవర్నర్కి ఇస్తారని ప్రచారం జరుగుతోంది. తమిళనాడులో వేగంగా మారిపోతున్న రాజకీయ సమీకరణాల గురించి మా ప్రతినిధి మురళి మరింత సమాచారం అందిస్తారు. మురళి, పన్నీర్ సెల్వంని పార్టీ నుంచి సభ్యత్వం నుంచి తొలగించారు. ఈ క్రమంలో పన్నీర్ సెల్వం ఇప్పుడు ఏం చేయబోతున్నారు? పార్టీ నుంచి తొలగించడంపై పన్నీర్ సెల్వం పెద్దగా సీరియస్గా తీసుకోలేదు. ఎక్కడ దాని గురించి పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. ఒకవేళ మీడియా అడిగినా కూడా దాని గురించి పెద్దగా మాట్లాడలేదు. జరగాల్సిన పరిణామాలు ఇప్పుడు చాలా ఉన్నాయి. ప్రస్తుతం రిసార్ట్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా కలిసి ముందుకు వెళదామని చెప్పి వాళ్ళకి పిలుపునిచ్చారు. ఇప్పటి వరకు గత వారం రోజులుగా జరిగినటువంటి ఈ పరిణామాలు ఏవైతే ఉన్నాయో ఇవే మనసులో పెట్టుకోకుండా అందరం కలిసి వెళ్దామని వారందరికీ కూడా ఆహ్వానం పలికారు. మొదటి నుంచి కూడా పన్నీర్ సెల్వం వర్గం దేని మీద అయితే ఆశలు పెట్టుకుందో శశికళ ఆదాయానికి మించినటువంటి ఆస్తుల కేసులో ఆమెకు శిక్ష పడుతుంది, ఆ తర్వాత పరిణామాలు పూర్తిగా మనకు అనుకూలంగా మారిపోతాయని భావించిందో ఆ తీర్పు రానే వచ్చింది. వారి ధీమా ప్రకారమే ప్రస్తుతం ఆమెకు శిక్ష కూడా పడింది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుత పరిణామాలను వాళ్ళు క్యాష్ చేసుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. కొద్దిసేపటి క్రితమే మీడియాతో మాట్లాడిన పన్నీర్ సెల్వం మొదటగా వారందరికీ కూడా ఆహ్వానం పలికారు. ఇది తెర పైన జరిగినటువంటిది. తెర వెనుక కూడా కొన్ని రాజకీయంగా కూడా కొంచెం ముందుకెళ్తున్నారు. డీజీపీని ఇప్పటికే ఆపద్ధర్మ సీఎం హోదాలో ఆదేశాలు కూడా జారీ చేసినట్టు తెలుస్తుంది. ఎవరైతే అక్కడ రిసార్ట్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ ఉన్నారో వారందరినీ కూడా బయటకు రప్పించే ఏర్పాట్లు చేస్తున్నారు. మరి కొద్దిసేపట్లోనే శశికళను కోర్టు శిక్ష విధించినటువంటి కేసులో ఆమెను జైలుకు తరలిస్తారు. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరినీ కూడా బయటకు తీసుకురాబోతున్నారు. అక్కడి నుంచి విడిపిస్తే కనుక స్వచ్ఛందంగా వాళ్ళు నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉందని ఆయన భావిస్తున్నారు. అందుకు తగ్గ ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నారు. సో మరోవైపు ఇప్పటివరకు మీడియాతో మాట్లాడిన వ్యాఖ్యలు చూస్తే ఆయన ఇప్పటికీ కూడా అమ్మ ఆశయాలతో కొనసాగుతున్నటువంటి ఇదే పరిపాలన, ఇదే ప్రభుత్వాన్ని కొనసాగిస్తాం, ప్రభుత్వం అనేది కొనసాగి తీరుతుంది, ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఒకవేళ శశికళ వర్గం ఎడపాడి పళనిస్వామిని ఎన్నుకోవడం పట్ల కూడా ఆయన పెద్దగా స్పందించలేదు. అవేది కూడా ముందుకు జరిగేటువంటి పరిస్థితి లేదనేది పన్నీర్ సెల్వం చెబుతున్నటువంటి మాట. సో ముందు నుంచి కూడా వీళ్ళు ఒకటే చెబుతున్నారు, పన్నీర్ సెల్వం వర్గం ఇంత ధీమాగా ఉండడానికి పార్టీ నుంచి తొలగించినా కూడా పెద్దగా పట్టించుకోకపోవడానికి కారణం శశికళ
పార్టీలో ప్రధాన కార్యదర్శిగా ఎన్నిక చెల్లుబాటు కాదని ఈసీ చెబుతోంది. మొదటి నుంచి కూడా అన్నాడీఎంకేలో వ్యతిరేక వర్గం చెబుతోంది. ఏదైతే నిబంధనలకు వ్యతిరేకంగా శశికళ నియామకం జరిగిందో ఆమె తీసుకునేటువంటి నిర్ణయాలకు చట్టబద్ధత ఉండదు. కోర్టుకు వెళ్ళినప్పటికీ కూడా తమకు అనుకూలంగానే తీర్పు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ మేము అనుకుంటే కనుక శశికళను పార్టీ నుంచి తొలగించేటువంటి అధికారం ఉంది. మొత్తం కార్యవర్గాన్ని నూతనంగా ఏర్పాటు చేసి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకుంటాం. ఆ తర్వాత విప్పును కూడా మేమే ఏర్పాటు చేసి ఎమ్మెల్యేలకు కనుక విప్పు జారీ చేస్తే మా మాటే చెల్లుబాటు అవుతుందన్నటువంటి ధీమాలో పన్నీర్సెల్వం వర్గం ఉంది. సో ఈ నేపథ్యంలోనే పావులు కదుపుతోంది. ఒకవైపు ఎమ్మెల్యేలందరినీ కూడా రప్పించుకునే ప్రయత్నాలు చేస్తోంది. శశికళ ఇక జైలుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటి వరకు కూడా ముందు నుంచి కూడా అందరూ భావిస్తున్నారు ఒకవేళ శశికళకు వ్యతిరేకంగా తీర్పు వస్తే మరొక వ్యక్తిని సీఎంగా ఎన్నుకునేటువంటి అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇందులోనే 3 పేర్లు ప్రధానంగా తెరపైకి వస్తే ఎడప్పాడి పళనిస్వామి మంత్రిని ఎంపిక చేశారు. ఇక్కడ కూడా ఒక విషయం చాలా జాగ్రత్త పడ్డట్టు తెలుస్తుంది. శశికళ ఏదైతే తేవర్ సామాజిక వర్గానికి సంబంధించి 2 పదవులు ఇప్పటి వరకు కూడా ఉన్నాయి. పన్నీర్సెల్వం, శశికళ ఇద్దరు కూడా ఇప్పటి వరకు ఒకే సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో కొంత నాడారు వర్గానికి కొంత అసంతృప్తి ఉన్నటువంటి పరిస్థితి. సో ఇప్పుడు ఎడప్పాడి పళనిస్వామిని ఎన్నుకోవడం పట్ల కొంత ఈ అసంతృప్తి అనేది పోతుంది. ఎలాగో తన సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా తనకే మద్దతు ఉంటారని ఒక ధీమాలో ఉంది. కాబట్టి ఎవరైతే అసంతృప్తులు ఉన్నారో వారిని కూడా కొంత సంతృప్తి పరిచే యోచనలో ఆయన పేరును ఎన్నిక చేసినట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తానికైతే శశికళ ఇప్పటికీ కూడా పట్టు వీడడం లేదు. తన వద్ద ఉన్నది 118 ఎమ్మెల్యేలు మాత్రమే. మ్యాజిక్ ఫిగర్కు సరిగ్గా ఉన్నటువంటి సంఖ్యతో ఇప్పటికీ తన ప్రయత్నాలను కొనసాగిస్తూ ఉన్నారు. ఇప్పటికీ ఉదయం నుంచి కూడా మరో 4 ఎమ్మెల్యేలు పన్నీర్సెల్వంకు మద్దతు తెలిపినటువంటి నేపథ్యంలో సో వీరంతా కూడా ప్రస్తుతానికి వచ్చిన 4 ఎమ్మెల్యేలు తటస్థంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎటు వెళ్లకుండా ఉన్నటువంటి వారి ఎమ్మెల్యేలు. ఒకవేళ అక్కడ శిబిరంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు బయటకు తీసుకొచ్చే ప్రయత్నం కనుక సఫలమైతే వారు కనుక స్వతహాగా కొంత నిర్ణయం తీసుకుంటే వారంతా కూడా ఎటు వెళ్ళబోతున్నారనేది ఇప్పుడు కొంత ఆసక్తికరంగా మారింది. సో రానున్నటువంటి మరికొద్ది గంటల్లోనే కొంత క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. పన్నీర్సెల్వం వర్గం ఏ విధంగా ముందుకు పోబోతోంది, తనకు ఎదురవుతున్నటువంటి ప్రతి విషయంలోనూ అడ్డంకులను ఏ విధంగా అధిగమించబోతుందనేది, శశికళ వర్గం ఏం చేయబోతుందనేది కూడా చూడాల్సి ఉంది. ఇప్పుడు శశికళతో పాటు ఉన్న 118 మంది ఎమ్మెల్యేలే కీ రోల్ పోషించబోతున్నారు. వాళ్ళు ఏ క్షణమైనా ఎలాంటి టర్న్ అయినా తీసుకునే అవకాశం కనిపిస్తోంది. కానీ వాళ్లలో ఎంతమంది పన్నీర్సెల్వంకి మద్దతు పలుకుతారని పన్నీర్ వర్గం ఆశిస్తోంది. పన్నీర్సెల్వం అయితే చేసినటువంటి ప్రకటనలో చాలా స్పష్టంగా మన ప్రభుత్వం ఏదైతే అమ్మ ఆశయాలతో కొనసాగుతుందో దాన్నే కొనసాగిస్తాం, అందరూ కూడా కలిసి రండి, ఇప్పటి వరకు జరిగినటువంటి విషయాలు ఏవి పట్టించుకోదని వాళ్ళని కొంత దగ్గరికి తప్పించుకునే కొంత ఆప్యాయత ప్రదర్శిస్తున్నారు. ఆ తర్వాత ఎమ్మెల్యేలందరినీ కూడా బయటికి తీసుకొచ్చిన తర్వాత వారితో కొంత సంప్రదింపులు జరిగేటువంటి అవకాశం ఉంది. ఇప్పటివరకు శశికళ తరపున 3 కీలక నేతలు రాయబారం నడిపారు, క్యాంపులు నిర్వహించారు. ఎమ్మెల్యేలు ఎవరు కూడా చేదారిపోకుండా ప్రయత్నాలు మొదటి నుంచి చేశారు. అదేవిధంగా పన్నీర్సెల్వం వెంట ఉన్నటువంటి పార్టీ అధ్యక్షుడు మధుసూదన్ కావచ్చు, మరికొందరు కీలక నేతలందరూ కూడా రంగంలోకి దిగబోతున్నారు. ఎమ్మెల్యేలు ఒకసారిగా బయటకు వస్తే కనుక వారిని ఇక్కడికి తీసుకురావడం కావచ్చు, వారితో చర్చలు జరపడం, వారికి అవసరమైనటువంటి పదవులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా ఆశ చూపించి ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా రేపు గవర్నర్ కనుక ఒక నిర్ణయం తీసుకుంటే ఇవాళ రేపు ఒక నిర్ణయం అయితే తీసుకుంటారు. ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి శశికళ వద్ద సరైనటువంటి సంఖ్య లేనటువంటి పక్షంలో పన్నీర్సెల్వంకి బల నిరూపణకు అవకాశం ఇచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఆ నేపథ్యంలోనే అవసరమైనటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా ఇటువైపు రప్పించుకుంటారు. మిగిలిన పార్టీల్లో ఎంతమంది సభ్యులు తక్కువ ఉంటే వారి సహకారం కూడా కోరేటువంటి అవకాశం ఉంది. సో ఇప్పటి వరకు అయితే శశికళకు వ్యతిరేకంగా ఉన్నటువంటి డిఎంకే పన్నీర్సెల్వంకు మద్దతు ఇస్తామని గతంలో కొద్ది రోజులుగా కూడా కొన్ని సంకేతాలు ఇచ్చింది. ఎక్కడ అధికారిక ప్రకటన లేదు, కానీ ఆ సంకేతాలను నిన్న తోసిపుచ్చినటువంటి పరిస్థితి. ఇప్పుడు శశికళ జైలుకు వెళ్ళబోతోంది. జైలుకు వెళ్ళినటువంటి నేపథ్యంలో పన్నీర్సెల్వం ప్రభుత్వాన్ని మద్దతు ఇచ్చేందుకు, ఆయన ప్రభుత్వాన్ని కాపాడేందుకు నిన్న స్టాండ్ పైనే ఉంటుందా లేదా కొత్తగా మళ్ళీ కూడా ఒక పునరాలోచనలో పడి మద్దతు ఇచ్చేటువంటి అవకాశం ఉందా అనేది కూడా జరగనున్నటువంటి కొద్దిసేపట్లో తెలిసేటువంటి అవకాశం. ఎస్, థ్యాంక్ యూ మురళి. అనుకున్నదొక్కటి అయినదొక్కటి. అమ్మ నీడలా బతికిన శశికళ అమ్మలానే ముఖ్యమంత్రి కావాలని ఆశలు పెట్టుకుంటే అవన్నీ అడియాసలైపోయాయి. ఎమ్మెల్యేలను గోల్డెన్ బే రిసార్ట్స్లో బంధిస్తే గోల్డెన్ డేస్ వస్తాయని మురిసిపోయిన చిన్నమ్మకి చిప్పకూడు తినే పరిస్థితి దాపురించింది. అసెంబ్లీకి వెళ్లాలనుకున్న శశికళ ఇప్పుడు జైలుకు వెళ్లాల్సి రావడమే బిగ్గెస్ట్ పొలిటికల్ డెవలప్మెంట్. முன்னாள் அமைச்சருமான கழகத்தினுடைய அமைப்பு செயலாளருமான மரியாதைக்குரிய அண்ணன் வழக்கறிஞர் செம்மலை அவர்கள் இன்று மாண்புமிகு புரட்சித் தலைவருடைய அன்பு தொண்டர் மாண்புமிகு முதலமைச்சர் அவருடைய தலைமையேற்று இணைகிறார்கள்.
அடுத்ததாக மேட்டுப்பாளையத்தினுடைய சட்டப்பேரவை உறுப்பினரும் மாவட்ட அண்ணா தொழிற்சங்கத்தினுடைய செயலாளருமான மரியாதைக்குரிய அன்பு சகோதரர் கே சின்னராஜ் அவர்கள் மரியாதைக்குரிய சட்டமன்ற உறுப்பினர் அண்ணன் அமைப்பு செயலாளர் சட்டமன்ற உறுப்பினர் செம்மலையான் அவர்கள் கருத்துரைகளை வழங்குவார்கள். நல்ல முடிவோடு வந்து தீர்க்கமான முடிவோடு வந்து நாம் எடுத்த முடிவு சரியான முடிவு என்பதை உச்சநீதிமன்றம் வழங்கிய தீர்ப்பு அதை நிரூபித்துக் கொண்டிருக்கிறது. மாண்புமிகு அண்ணன் ஓபிஎஸ் அவர்கள் சொன்னதைப் போல இதய தெய்வம் மாண்புமிகு புரட்சி தலைவருடைய ஆன்மா, பொன்மனச்செம்மல் புரட்சி தலைவர் எம்ஜிஆருடைய இந்த ஆட்சி, இதய தெய்வம் புரட்சி தலைவர் அம்மா அவர்கள் அமைத்த இந்த ఆర్చి అన్నన్ ఓపీఎస్ అవர்கள் శశికళ ఇక జైలుకు వెళ్లాల్సి రావడంతో అన్నాడీఎంకే శాసనసభాపక్ష నేతగా ఆమె పళనిస్వామిని ఎన్నుకున్నారు. తనని శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నందుకు శశికళకి ధన్యవాదాలు తెలిపారు పళనిస్వామి. తనకు మద్దతు పలుకుతున్న ఎమ్మెల్యేలను తీసుకుని ఆయన గవర్నర్ని కలవడానికి ప్రయత్నం చేస్తున్నారు. சின்னம்மா அவர்களுடைய தலைமையில ஹோட்டல்ல 14/2/2014 சட்டமன்ற அனைத்து இந்திய அண்ணா திராவிட முன்னேற்ற கழகத்தினுடைய சட்டப்பேரவை உறுப்பினர்கள் கூட்டம் நடைபெற்றது. இந்த கூட்டத்தில் கழகத்தினுடைய பொருளாளர் மாண்புமிகு அமைச்சர் அண்ணன் திண்டுக்கல் சீனிவாசன் அவர்கள், அனைத்து இந்திய அண்ணா திராவிட முன்னேற்ற கழகத்தினுடைய சட்டமன்ற கட்சி தலைவராக எடப்பாடி கே பழனிசாமி என்னை அறிவித்தார், தேர்ந்தெடுத்தார். அறிவித்து அனைத்து சட்டப்பேரவை உறுப்பினர்களும் ஒருமனதாக தேர்ந்தெடுத்தார்கள். அனைத்து சட்டப்பேரவை உறுப்பினர்களும் சட்டமன்ற கட்சி தலைவராக ஒருமனதாக தேர்ந்தெடுத்தார்கள் என்பதை இந்த நேரத்தில் தெரிவித்துக் கொள்கின்றேன். மாண்புமிகு அம்மாவுடைய அரசை அமைப்பதற்கு ஆளுநர் அவரிடத்தில் கடிதம் அனுப்பியுள்ளோம், உரிமை கோரும் கடிதம் அனுப்பியுள்ளோம். அவர் அழைப்புக்காக எதிர்நோக்கி கொண்டிருக்கின்றோம். மாண்புமிகு சின்னம்மா அவர்கள் அனைத்து சட்டமன்ற உறுப்பினர்களுடைய ஏகோபித்த ஆதரவோடு அனைத்து இந்திய அண்ணா திராவிட முன்னேற்றத்தினுடைய சட்டமன்ற குழு தலைவராக என்னை ஒருமனதாக தேர்ந்தெடுத்துள்ளார் என்பதை மீண்டும் வலியுறுத்தி தெரிவித்துக் கொள்கின்றேன். எத்தனை மணிக்கு கவர்னர் உரிமை கடிதம் கவர்னருக்கு அனுப்பியுள்ளேன். கவர்னர் அழைத்தவுடன் அங்கே சென்று சட்டமன்ற உறுப்பினர்கள் கையொப்பமிட்ட கடிதத்தை அவரிடத்திலே அளிப்போம்.